Let's go with next question. Define equilibrium. Explain about the types of equilibrium and its applications in physiotherapy. So, equilibrium అంటే ఏంటి? Equilibrium is a state in which body forces acting upon body are perfectly balanced. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉందన్న, ఇటు దిక్కు బాక్స్ ఉంది. నేను ఇటు సైడ్ నుంచి 10 న్యూటన్ ఫోర్స్ పెడతా, ఇటు సైడ్ నుంచి 10 న్యూటన్ ఫోర్స్ పెడతా. నేను ఒక వస్తువుని రెండు సైడ్ నుంచి ఒకే అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో పుష్ చేశాను అనుకో, అది నా ఇటు జరగదు, నా ఇటు జరగదు, మధ్యలో ఉంటుంది. దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. అంటే ఏంటంటే ఈ ఫోర్స్ దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. మీది నుంచి ఒక 10 న్యూటన్ పెట్టా, కింది నుంచి ఒక 10 న్యూటన్ పెట్టా అనుకో, ఇది కింది పుష్ చేయడానికి ట్రై చేస్తే, ఇది పైకి పుష్ చేయడానికి ట్రై చేస్తే, సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కాబట్టి ఇది దీన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. అలా అన్నీ ఒకదాన్ని ఒకటి క్యాన్సిల్ చేసుకొని పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. ఈక్విలిబ్రియం ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ ఫోర్సెస్ యాక్టింగ్ అపాన్ బాడీ ఆర్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఓకే, ఎప్పుడు బ్యాలెన్స్డ్ అని ఎప్పుడు అంటారు అంటే వెన్ బాడీ రిమైన్స్ అట్ రెస్ట్. ఇది ఎక్కడికి కదలకూడదు, అది అక్కడే ఉండాలి. అండ్ నో మూమెంట్ అక్కర్స్, ఎక్కడికి కదలకూడదు. ఇన్ హ్యూమన్ బాడీ ఈక్విలిబ్రియం రిక్వైర్స్ కంటిన్యూస్ మస్కులర్ యాక్టివిటీ. ఒక హ్యూమన్ బాడీలో ఒక 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 బోన్, ఒక హ్యాండ్ కానీ ఏదైనా ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కంటిన్యూస్ మస్కులర్ యాక్టివిటీ ఉండాలి. ఎందుకంటే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మన బాడీ మీద చాలా కాన్స్టెంట్ ఫోర్సెస్ ఉంటాయి. అవి ఏంటి? గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి ఉంది, అది ఇలా ఈ ఎల్బో పాయింట్ నుంచి ఈ పొజిషన్లో కాన్స్టెంట్గా ఉండాలి అంటే కిందికి గ్రావిటీ లాగుతుంది, పైకి మన మస్కులర్ ఫోర్సెస్ లాగుతాయి. సో ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేసి చెయ్యి ఇలా మధ్యలో ఆగేటట్టు చేస్తాయి. ఇగో, గ్రావిటీ కాన్స్టెంట్లీ పుల్స్ ద బాడీ డౌన్వర్డ్, మస్కులర్ కాన్స్ట్రక్షన్ అపోజెస్ ద గ్రావిటీ, బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ వెన్ లైన్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ ఇన్ ద బేస్ ఆఫ్ సపోర్ట్, మస్కులర్ ఫోర్సెస్ ఈక్వల్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు నీ తల ఉంది, నీ బాడీ ఉంది, నీ బాడీని కిందికి లాగడానికి గ్రావిటీ ట్రై చేస్తుంది, నీ బాడీని కిందికి వెళ్ళకుండా ఆపడానికి నీ మసిల్స్ ట్రై చేస్తున్నాయి. ఇవి ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసి క్యాన్సిల్ చేస్తే అందుకే నీ బాడీ మధ్యలో ఉంటుంది, రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. అలా ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది. అదే పొజిషన్ ఇది. గ్రావిటీ కాన్స్టెంట్గా పుల్ చేయడానికి ట్రై చేస్తుంది, మసిల్స్ కాన్స్టెంట్గా ఆ గ్రావిటీ ఫోర్స్ని అపోజ్ చేస్తున్నాయి. బ్యాలెన్స్ ఎగ్జిస్ట్ ఎప్పుడు? మస్కులర్ ఫోర్సెస్ ఈక్వల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్, బ్యాలెన్స్ తయారైపోతుంది. దీన్ని ఎగ్జాంపుల్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఓకే, టైప్స్ ఆఫ్ ఈక్విలిబ్రియంలో వచ్చేసి ఏమేమి ఉన్నాయి? స్టేబుల్ ఈక్విలిబ్రియం ఉంది, ఈ పాయింట్ లైట్ తీసుకోవాల్సిన లేదు. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఒకటి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఒకటి. ఓకే, స్టేబుల్ ఈక్విలిబ్రియం ఒకటి, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం ఒకటి. స్టేబుల్ ఈక్విలిబ్రియం ఏంటి? ద బాడీ ఈజ్ స్టేబుల్ ఈక్విలిబ్రియం వెన్ ఆఫ్టర్ డిస్ప్లేస్మెంట్ ఫోర్సెస్ యాక్ట్ టు రీస్టోర్ ఇట్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఏం లేదురా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది, హ్యూమన్ బాడీ. ఈ హ్యూమన్ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ అనుకోరా, నువ్వు ఇందులో కూర్చున్నావురా, నువ్వు కూర్చున్నప్పుడు నీ బ్యాలెన్స్ అవుట్ అయింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ బ్యాలెన్స్ అవుట్ అయింది ఆర్ ఎనీథింగ్ హ్యాపెన్, నీ బాడీ నిన్ను మళ్ళీ ఈ పొజిషన్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. లైక్ కంప్లీట్గా కొలాప్స్ అవ్వడానికి ట్రై చేయదు. నీ బాడీ మళ్ళీ యాజ్ యూజువల్గా చైర్లో వచ్చడానికి ట్రై చేస్తా. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కూర్చునేటప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్ అవుట్ అవుతుందిరా, లేకపోతే నీ కాళ్ళు నిన్ను బ్యాలెన్స్ చేయలేకపోతే ఏమన్నా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీ బాడీ మొత్తం చైర్లో పడి బ్యాలెన్స్ అయిపోతుంది దానంతలో. ఫోర్సెస్ యాక్ట్ టు రీస్టోర్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంటే మన మస్కులర్ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయి? మనల్ని మళ్ళీ రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తాయి. ఓకే, మళ్ళీ రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటారు. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ లో ఉంటుంది. కూర్చున్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడికి వచ్చేస్తుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ లో. బేస్ ఆఫ్ సపోర్ట్ ఇన్ లార్జ్ ఏరియా. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియాలో బేస్ ఆఫ్ సపోర్ట్ ఉంది మనకి. ఓకే, లైన్ ఆఫ్ గ్రావిటీ ఫాల్స్ నియర్ ద బేస్. ఈ బేస్ ఆఫ్ సపోర్ట్ లోపలికి లైన్ ఆఫ్ గ్రావిటీ వచ్చేస్తుంది. రిక్వైర్స్ గ్రేట్ ఫోర్సెస్ టు డిస్టర్బ్ ద బ్యాలెన్స్. ఇప్పుడు చైర్లో కూర్చుని కదపాలనుకో, కింద పడేయాలనుకో, చాలా అమౌంట్ ఆఫ్ ఫోర్స్ పెట్టాల్సి వస్తుంది. ఎవ్రీడే ఎగ్జాంపుల్, పర్సన్ లయింగ్ ఆన్ ద ఫ్లోర్, వైట్ స్టాండ్స్ ఆర్ సిట్టింగ్ ఆన్ చైర్. లైక్ ఎలా అంటే, వైట్ స్టాండ్స్ అంటే కాళ్ళు దూరంగా పెట్టి నిల్చోవడం, చాలా దూరంగా పెట్టి ఇట్లా నిల్చున్నావు అనుకో, ఆ పర్సన్ని కింద పడేయాలంటే నువ్వు చాలా అమౌంట్ ఆఫ్ ఫోర్స్ కావాలి. అదే ఒక కాలు మీద నిల్చుని, లేకపోతే కాళ్ళు దగ్గర పెట్టుకొని నిల్చుని ఈజీగా తోస్తూ పడిపోతాడు అది. ఓకే, ఇది అది. హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లయింగ్ పొజిషన్ మోర్ స్టేబుల్ పొజిషన్, వైట్ స్టాండ్స్ అథ్లీట్స్ వేర్ స్టేబుల్ పొజిషన్. లైక్ అథ్లీట్స్ నిల్చుంటారు చూడు, ఇట్లా కాళ్ళు దూరంగా పెట్టి,
ఆర్మీ పర్సన్స్ నిల్చుంటారు 2 కాళ్ళ మీద ఈక్వల్‌గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇట్లా స్టానిటీస్ పొజిషన్‌లో. అది అలా. హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్. క్లినికల్ ఇంపార్టెన్స్ బిగినర్స్ ఇన్ రిహాబిలిటేషన్, వీక్ పేషెంట్స్, పోస్ట్ సర్జరీ రికవరీ హెల్ప్ చేస్తాయి. ఓకే. అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం వేర్ ఒక చిన్న డిస్టర్బెన్స్ మొత్తం ఫర్దర్ డిస్‌ప్లేస్‌మెంట్‌ని కాజ్ చేస్తది. లైక్ ఇప్పుడు ఒక కాలు మీద నిల్చొనున్నోడిని నేను తోసా అనుకో వీడిని ఒక కాలు మీద నిల్చొనున్నోడిని నేను తోసా అనుకో, వీడు ఒక్కసారి బ్యాలెన్స్ అవుట్ అయ్యాడంటే చాలు మొత్తం ఆటోమేటిక్‌గా వాడంతట వాడే పడిపోతాడు కిందకి. అదే స్మాల్ డిస్‌ప్లేస్‌మెంట్ కాజెస్ ఫర్దర్ డిస్‌ప్లేస్‌మెంట్. క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ చాలా హై పొజిషన్‌లో ఉంటది. బేస్ చాలా స్మాల్‌గా ఉంటది. అందుకే స్టెబిలిటీ లేదు. లైన్ ఆఫ్ గ్రావిటీ ఔట్‌సైడ్ ద బాక్స్ ఉంటది. ఔట్‌సైడ్ ద బేస్ ఉంటది. బేస్ లోపల ఉండదు. బేస్ చాలా చిన్న ఏరియా ఇప్పుడు ఇక్కడ. లైన్ ఆఫ్ గ్రావిటీ దీని బయటికి వస్తది. వెరీ లిటిల్ ఫోర్స్ రిక్వైర్డ్ టు డిస్టర్బ్ ద బ్యాలెన్స్. ఇక్కడ అలా కాదు. స్టేబుల్ ఈక్విలిబ్రియంలో చాలా హై ఫోర్స్ కావాలి డిస్టర్బ్ చేయడానికి. ఓకే. స్టేబుల్ ఈక్విలిబ్రియంలో చాలా హై ఫోర్స్ కావాలి. కానీ అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియంలో చాలా తక్కువ ఫోర్స్ కావాలి. ఓకే. ఎవ్రీడే ఎగ్జాంపుల్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్, స్టాండింగ్ ఆన్ వన్ టో, టైట్ డ్రాప్ వాకింగ్స్ అవి. ఓకే. హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్టాండింగ్ అప్‌రైట్, లైక్ ఇట్లా అటెన్షన్ పొజిషన్‌లో నిల్చొని ఉన్నప్పుడు బ్యాలెన్స్ ఫార్మ్ చేసుకొని ఉండాలి. చిన్న తోసినా కింద పడిపోతారు. హై హీల్స్ వేసుకొని నడవడం అన్‌స్టేబుల్ పోస్చర్ అది. తోసేస్తే కింద పడిపోతారు ఈజీగా. అది. క్లినికల్ ఇంపార్టెన్స్ వచ్చేసి అడ్వాన్స్ బ్యాలెన్స్ ట్రైనింగ్, స్పోర్ట్స్ ట్రైనింగ్, ప్రివెంటింగ్ ఎక్సర్సైజెస్‌లో ఈ మెథడ్స్‌ని వాడతారు. లైక్ స్టేబుల్ అండ్ అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియంస్‌ని. న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటే బాడీ ఈజ్ ఇన్ న్యూట్రల్ ఈక్విలిబ్రియం వెన్ డిస్‌ప్లేస్‌మెంట్ డస్ నాట్ చేంజ్ హైట్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. లైక్ ఈ ఈక్విలిబ్రియం ఏంటంటే తోసినప్పుడు పెద్దగా చేంజ్ రాదు. జస్ట్ నార్మల్ చేంజ్ వస్తది. సెంటర్ ఆఫ్ గ్రావిటీలో కానీ, పొజిషన్ ఆఫ్ గ్రావిటీలో కానీ పెద్ద చేంజ్ రాదు. నార్మల్ చేంజ్ వస్తది. ఎలా అంటే దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు ఒక బాల్ ఉందిరా, దాన్ని నేను ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద వదిలిపెట్టాను అనుకో, అది రోల్ అవుతా పోతుంది. కాసేపు అయిన తర్వాత ఆగిపోతుంది. నేను దాన్ని మళ్ళీ పుష్ చేశాను అనుకో, అది రోల్ అవుతుందే తప్ప ర్యాండమ్ మోషన్ చూపియదు. లైక్ ఇట్లా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ సెంటర్లోనే ఉంటుంది. దాని హైట్ ఎంత ఉందో అంతే ఉంటుంది. అదేం మారిపోదు. ఓకే. దీన్ని న్యూట్రల్ ఈక్విలిబ్రియం అంటారు. క్యారెక్టరిస్టిక్స్ బాడీ రిమైన్స్ ఇన్ ఎ న్యూ పొజిషన్ ఆఫ్టర్ డిస్‌ప్లేస్‌మెంట్, నో రీస్టోరింగ్ ఆర్ నో డిస్టర్బెన్స్. ఇక్కడ ఏంటి, ఫోర్సెస్ రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తాయి ఏది స్టేబుల్ ఈక్విలిబ్రియంలో. ఇక్కడ ఫోర్సెస్ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తాయి అన్‌స్టేబుల్ ఈక్విలిబ్రియంలో. ఇక్కడ ఆ రెండు జరగవు. నార్మల్గా ఉంటుంది పొజిషన్. ఓకే. ఎగ్జాంపుల్ బాల్ రోలింగ్ ఆన్ ఏ ఫ్లాట్ సర్ఫేస్, వీల్ మూవింగ్ ఆన్ గ్రౌండ్. లైక్ కార్ వీల్ తిరిగేటప్పుడు దాని మీద ఏ ఫోర్సో పడదు. అది న్యూట్రల్ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ వేసి స్టేబుల్గా ఉన్నప్పుడు. ఓకే. హ్యూమన్ బాడీ ఎగ్జాంపుల్ స్లైడింగ్ మూమెంట్స్ ఆన్ బెడ్, లింబ్ మూమెంట్స్ ఇన్ సస్పెన్షన్ థియరీ. లైక్ సస్పెన్షన్ థియరీలో లింబ్ మూమెంట్స్ అంటే ఒక హ్యూమన్ బాడీ వాడి కాళ్ళు ఎలాడదీశారనుకోరా, ఒక కాలు ఇట్లా గాల్లో పెట్టారు, ఇలా ఒక వీల్ ఉంది, ఒక పుల్లి ఉంది, వీడి కాలు ఇట్లా గాల్లో పెట్టారు. ఓకే. వీడి కాలు ఇలా గాల్లో పెట్టారు. ఇప్పుడు ఈ గాల్లో ఉన్న కాలు మీద న్యూట్రల్ ఈక్విలిబ్రియం ఉంది. అంటే లైక్ ఇక్కడ ఉన్న ఫోర్సెస్ దీన్ని డిస్టర్బ్ చేయడానికి కానీ, ఈ ఇప్పుడు నేను దీన్ని కాలుని కదిపాను అనుకో, అది ఏమి ఇట్లా రీస్టోర్ అవ్వడానికి ట్రై చేస్తే అలాంటి డిస్టర్బ్ అవ్వడానికి ట్రై చేయదు. ఓకే. క్లినికల్ ఇంపార్టెన్స్ యూజ్డ్ ఇన్ అర్లియర్ మసిల్ రీఎడ్యుకేషన్, హెల్ప్స్ ఇన్ వీక్ మసిల్ ప్రొడ్యూసింగ్ మూమెంట్స్. అది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం వచ్చేసి సైజ్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద సపోర్ట్. అంటే ఇప్పుడు చైర్లో కూర్చుంటే చైర్ బేస్ సపోర్ట్ ఎంత ఉంది, కాళ్ళు అయితే కాళ్ళ మధ్యలో ఏరియా ఎంత ఉంది, ఇవి ఈ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈక్విలిబ్రియం ఎలా ఉంటుంది, స్టేబులా అన్‌స్టేబులా అనేది. ఓకే. సో నెక్స్ట్ ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఈక్విలిబ్రియం పక్కకు పెట్టు. లైక్ హై సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇవన్నీ బాడీ వెయిట్స్, ఇవి ఈక్విలిబ్రియంని ఎఫెక్ట్ చేస్తాయి. అప్లికేషన్స్ ఇన్ ఫిజియోథెరపీలో చూద్దాం ఫాస్ట్గా. progression in stability in position. Physiotherapists use different positions to gradually develop order of stability. ఆర్డర్ ఆఫ్ స్టెబిలిటీ అంటే ఒక మనిషి పడుకొని ఉన్నప్పుడు చాలా స్టేబుల్గా ఉంటుంది ఈక్విలిబ్రియం. అంటే ఒక మనిషి పడుకొని ఉన్నప్పుడు వాడిని పుష్ చేసామనుకో కింద పడడు. సిట్టింగ్ పొజిషన్ వచ్చేసి నార్మల్లీ మోడరేట్గా స్టేబుల్ ఉంటుంది. ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద పడుకొని ఉన్నాను కింద పడేయడం ఈజీయా, వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను కింద పడేయడం ఈజీ అంటే వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను కింద పడేయడం ఈజీ.
అదే స్ట్రెచ్చర్‌లో పడుకొనున్నోడిని కింద పడేయడం ఈజీయా? వీల్‌చైర్‌లో కూర్చొనున్నోడిని కింద పడేయడం ఈజీయా? నిల్చొనున్నోడిని కింద పడేయడం ఈజీయా అంటే నిల్చొనున్నోడిని కింద పడేయడం ఈజీ. వీడు చాలా ఈజీగా పడిపోతాడు. తోస్తే పడిపోతాడు. వీడు అలా కాదు, వీడు అలా కాదు. సో, స్టెబిలిటీ పడుకొనుండడం మోర్ స్టేబుల్, వీల్‌చైర్‌లో కూర్చోవడం మోర్ స్టేబుల్, చైర్‌లో కూర్చోవడం మోర్ స్టేబుల్ దెన్ స్టాండింగ్. ఇదే అది. మోస్ట్ స్టేబుల్, మోడరేట్‌లీ స్టేబుల్, లీస్ట్ స్టేబుల్. ఓకే. రీజనింగ్ ఏందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ లో ఉంటది లయింగ్‌లో. సిట్టింగ్‌లో మోడరేట్‌గా ఉంటది. స్టాండింగ్‌లో చాలా హై ఉంటది. బేస్ ఆఫ్ సపోర్ట్ ఇక్కడ లార్జ్ ఉంటది. ఇక్కడ మోడరేట్ ఉంటది. ఇక్కడ చాలా స్మాల్ ఉంటది. స్టెబిలిటీ ఇక్కడ మాక్సిమం ఉంటది. ఇక్కడ మోడరేట్ ఉంటది. ఇక్కడ మినిమమ్ ఉంటది. అదే ఈ కంపారిజన్ టేబుల్. ఓకే. ఎక్సర్సైజ్ బిగినింగ్ ఇన్ లయింగ్, ప్రోగ్రెస్ ఇన్ సిట్టింగ్, ఫైనల్ ఇన్ స్టాండింగ్. మసిల్‌ని సస్పెండ్ చేసినప్పుడు అలాంటి వాటిలో ఇది వాడతారు. లైక్ ఈక్విలిబ్రియం. వీడు ఏ పొజిషన్‌లో ఉంటే స్టేబుల్‌గా ఉంటారు అని చెప్పి ఫిజియోథెరపీలో థెరపీ ఇచ్చే ముందు చెక్ చేస్తారు. ఇది వచ్చేసి పోస్చరల్ ట్రైనింగ్. బాడీలో పోస్చర్స్ ఉంటాయి కదా! లైక్ ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీ ఎలా ఉండాలి? నార్మల్ యావరేజ్ ఐడియల్ హ్యూమన్ బాడీ పోస్చర్‌ని కరెక్ట్ చేయడం. హోల్ బాడీ మస్ట్ బి బ్యాలెన్స్డ్. అంటే లైక్ అన్ని పార్ట్స్, లైక్ ఇప్పుడు తల ఉంది. తల ఫోర్స్ వచ్చి వర్టిబ్రేస్ మీద పడాలి. వర్టిబ్రేస్ యొక్క పొజిషన్ కాళ్ళ మీద పడాలి. కాళ్ళు వచ్చేసి పాదాల మీద పడి, ఈ పాదాల ఫోర్స్ అనేది నేల మీద పడాలి. ఇది యావరేజ్ హ్యూమన్ బాడీ పోస్చర్. వెల్ బ్యాలెన్స్డ్ అంటే ఇలా ఉండాలి. రిక్వైర్స్ కంటిన్యూస్ మజిల్ యాక్టివిటీ, డెవలప్స్ పోస్చరల్ రిఫ్లెక్సెస్. లైక్ గ్రావిటీకి అగైనెస్ట్‌గా ఏం మజిల్స్ వర్క్ అవుతున్నాయో అవి అలాగే వర్క్ అవ్వాలి. ఇలా వెన్నుబొక్కి ఇలా బెండ్ అయ్యి ఉండకూడదు. ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. నార్మల్ ఐడియల్ బ్యాక్ బోన్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. ఇంప్రూవ్స్ పోస్చర్, ఎన్హాన్సెస్ బ్యాలెన్స్, ప్రివెంట్స్ ఫాల్స్. ఓకే. ఇక నెక్స్ట్ పోతే ఫిక్సేషన్ అండ్ స్టెబిలైజేషన్. మస్కులర్ ఫిక్సేషన్, మస్కులర్ స్టెబిలిటీ నియర్ జాయింట్స్. ఎగ్జాంపుల్ షోల్డర్ స్టెబిలైజేషన్ డ్యూరింగ్ ఎల్బో మూవ్‌మెంట్. ఇప్పుడు ఎల్బో మూవ్‌మెంట్ ఇచ్చేటప్పుడు షోల్డర్ స్టేబుల్‌గా లేదనుకో, కొంతమంది ఉంటారు షోల్డర్ ఇంజరీ అయిందంటారు చూడు, వాళ్ళకి ఎల్బో పైకి లాగుతున్నప్పుడు షోల్డర్ సరిగ్గా లేదనుకో, అప్పుడు ఇప్పుడు షోల్డర్ ఉంది, ఎల్బో ఉంది. ఎల్బో పైకి లాగుతున్నప్పుడు ఎల్బో జాయింట్, ఈ జాయింట్ స్టేబుల్‌గా లేదనుకో, ఈ మూవ్‌మెంట్‌తో పాటు ఈ మూవ్‌మెంట్ కూడా కదలడం స్టార్ట్ అవుతది. సో, అందుకే దాన్ని ఫిక్స్ చేయడానికి ఫిజియోథెరపిస్ట్ యూజ్ హ్యాండ్స్, ప్రొవైడ్ ఎక్స్ట్రా స్టెబిలిటీ. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, ఇక్కడ పట్టి వేయడమో, లేకపోతే ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే డాక్టర్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఈ జాయింట్‌ని పట్టుకొని ఈ జాయింట్‌ని మూవ్ చేయమని చెప్పడం. ప్రొవైడ్స్ ఎక్స్ట్రా స్టెబిలిటీ. మెకానికల్ ఫిక్సేషన్ యూజింగ్ స్ప్లింట్స్, బ్యాండేజెస్ అండ్ బాడీ వెయిట్స్. లైక్ ఇక్కడ బ్యాండేజ్ చేయడం, లైక్ ఇట్లా షోల్డర్‌ని మొత్తం కట్టేయడం వెనక్కి స్టెబిలిటీ కోసం. ఓకే. అదే ఇది. ఓకే. స్టెబిలిటీ కోసం కట్టేయడం, అది పాయింట్స్. ఓకే. ఇకపోతే ఇది ఇంపార్టెన్స్, ఎన్ష్యూరింగ్ ఐసోలేటెడ్ మూవ్‌మెంట్. ఇది లైట్ తీసుకో, ఈ పాయింట్లో అవసరం లేదు. మస్కులర్ రీఎడ్యుకేషన్. వీక్ ప్యారలైజ్డ్ మజిల్స్ క్యాన్ బీ ఓవర్కమ్ బై గ్రావిటీ. సొల్యూషన్, హారిజాంటల్ ప్లేన్ మూవ్‌మెంట్, సస్పెన్షన్ థియరీ. లైక్ ఇప్పుడు కొన్ని మజిల్స్ ప్యారలైజ్ అయినాయి అనుకోరా, ఆ మజిల్స్ గ్రావిటేషనల్ ఫోర్స్కి అగైనెస్ట్గా మస్కులర్ ఫోర్సెస్ ఇవ్వలేవు. ఇప్పుడు గ్రావిటీ మనల్ని కిందికి లాగడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఉంది, ఈ చేతిలో ఉన్న మజిల్స్ ప్యారలైజ్ అయిపోయినాయి అనుకో, చెయ్యి ఎప్పుడు కిందికే పడి ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్కి అగైనెస్ట్గా ఇది ఏం చేయలేదు. సో, వీటిని ఎలిమినేట్ చేయడానికి ఎలా అంటే కొన్ని మూమెంట్స్ చేర్పియడం, వాళ్ళని కంటిన్యూస్గా మజిల్కి స్టిమ్యులస్ ఇవ్వడము. సస్పెన్షన్ థియరీ, మజిల్ మూవ్మెంట్ వితౌట్ వెయిట్స్ అండ్ లిమ్స్, గ్రాడ్యువల్ స్ట్రెంథనింగ్ అక్కర్స్, కాన్ఫిడెన్స్ స్ట్రెంథనింగ్. ఇది ఇందులో జరిగేది. ట్రైన్ చేయడం ఆ మజిల్ని మళ్ళీ రియాక్టివేట్ అవ్వడానికి. బ్యాలెన్స్ ట్రైనింగ్ అంటే ప్రోగ్రెస్ ఇన్ స్టేబుల్, బాడీలో కోఆర్డినేషన్ చేయడం, మజిల్స్ చేయడం, పోస్చర్ని కరెక్ట్ చేయడము, మజిల్ స్ట్రెంథనింగ్, కాన్ఫిడెన్సెస్, ప్రివెంట్ ఫాల్ ఫ్రమ్ ఎల్డర్లీ పేషెంట్స్. లైక్ ముసలోళ్ళు ఇలా బెండ్ అయ్యి ఉంటారు ముందుకి, వాళ్ళు కిందికి ఫాల్ అవ్వకుండా వాళ్ళకి బ్యాలెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం. లైక్ వాళ్ళని కొంచెం ట్రైన్ చేయడం, వాళ్ళని ఇలా స్ట్రైట్‌గా ఉండడానికి ట్రైన్ చేయడం, కొంచెం స్ట్రైట్‌గా ఉండడానికి. దానివల్ల ఏంటంటే సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడికి వస్తే వాళ్ళు ఈజీగా పడరు కిందికి. ఓకే. వాళ్ళు ఈజీగా పడరు కిందికి. అలాంటి ట్రైనింగ్ ఇవ్వడం, దాన్ని బ్యాలెన్స్ ట్రైనింగ్ అంటారు. ఓకే. ఇది అప్లికేషన్స్ ఆఫ్